రోజున ఒక రైతు వెళ్తూ పొలంలో ఆయన గుడ్డు దొరికింది. గెద్ద గుడ్డని అర్థమైంది. తీసుకెళ్లి ఇంటికి వెళ్ళాక తన కోడి దగ్గర పెడితే కోడి అనుకుంటుంది నా గుడ్డే తీసుకుని దాన్ని కూడా పొదిగిన తర్వాత కోడి పిల్లలతో పాటు గెద్ద పిల్ల కూడా బయటకు వచ్చింది 21 రోజు. ఈ పిల్లలన్నీ నడుస్తున్నప్పుడు కోడి చెప్తుందట, ఏమే పిల్లలారా జాగ్రత్త, మనం ఎత్తు ఎగరలేం, మన ఎత్తు అంతా ఇంతే, కాబట్టి బాగా ఎగరడానికి ప్రయత్నం చేయకండి. రెక్కలున్నాయి కానీ మన రెక్కలు ఆకాశంలో ఎగరడానికి పనికిరావు, మన ఎత్తు ఇంతే అంటూ దాని మైండ్ సెట్ అంతా కూడా తల్లి చెప్తున్నట్టుగా ఈ గెద్ద పిల్ల కూడా తల్లితో చూస్తూ నడుస్తూ ఉంది. కోడి పిల్లలన్నీ ఎలా తింటే అలాగే తినాలని చెప్పి ఇది కూడా తింటుంది. తన మనసులో ఎక్కడో అనిపిస్తుందట, నేను ఎగరగలుగుతాను. పెరుగుతున్నప్పుడు దాని రెక్కలు పెరుగుతున్నాయి, నేను ఎగరగలనేమో కదా అంటే తల్లి చెప్తాను, నోర్మోయ్ నువ్వు ఎగరలేవన్న సంగతి నాకు తెలుసు. పక్కనున్న పిల్లలన్నీ అన్నాయట, నేను ఎగురుతానంటే నువ్వు ఎగరలేవు, మాకు రెక్కలున్నాయి నీకు రెక్కలున్నాయి, మనం ఎప్పుడు ఇంతే. ఆ మైండ్ సెట్ తో ఉండిపోయి, ఆ మైండ్ సెట్ తోనే గెద్ద పిల్ల కూడా ఉండిపోయి. ఒక రోజున ఒక గద్ద ఎగురుతూ గట్టిగా పిలిచిందట, గద్ద పిల్ల నువ్వు నాలాగా ఎగరగలవు, మా అమ్మ చెప్పింది ఎగరలేనని. అంతే చెప్తుంది, నువ్వు ఎగరగలవు, నువ్వు ఎగరడానికి దేవుడు నిన్ను పుట్టించాడు, నువ్వు పైకి వచ్చే రోజు రాబోతుంది, నువ్వు పైకి ఎగురుతావు, ప్రయత్నం చేయి. లాస్ట్ కి పైకి ఎగిరింది. మీలో కూడా కొంతమంది ఈ సమస్య నేను దాటలేనేమో, ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి నేను బయటపడలేనేమో, నా ఇల్లుకి ఇంతే, నా కుటుంబానికి ఇంతే, నా పిల్లలు ఇంకా తెలివైన వారు కాదు. ఆపో, సోఫా సెట్ మార్చకపోయినా, టీవీ సెట్ మార్చకపోయినా, మీ ఇంట్లో జ్యువెలరీ సెట్ మార్చకపోయినా, మీ ఇంట్లో ఉన్నటువంటి ఏ సెట్ మార్చకపోయినా, మైండ్ సెట్ ఒకటి మారితే నువ్వు జయించగలుగుతావు, నువ్వు పైకి వస్తావు, నువ్వు ఫలిస్తావు. అలా నువ్వు ఆలోచించు. గొప్ప విషయాలు మీరు సాధించుదురుగాక. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు.